విపరీతమైన వర్షం గాలి. నేను చెప్పే సోఫియాతో ఇక మనం రేపు వెళ్తామో లేదు, ఈ రాత్రంతా కూడా చాలా తీవ్రంగా ఉంది వాతావరణం అని చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా మరి మంచి వాతావరణం, చల్లటి వాతావరణం ప్రభువు మనకి ఇచ్చినాడు. దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా కలిసి రాగలుగుటకు మరి దూర ప్రాంతాల నుంచి, ఆయా సంఘాల నుంచి దైవజనులు, అదే రీతిగా వారి కుటుంబాలు, పెద్దలు, విశ్వాసులు, మరి ప్రభు బిడ్డలందరూ కూడా మనం ఇక్కడ కలిసి రాగలిగిట్లో ప్రభు మనకెంతో సహాయపడుతూ వచ్చినారు. గత సంవత్సరం అంతా మరి కాపాడుతూ వచ్చినాడు దేవుడు. తన క్షేమాన్ని మనకి, మన కుటుంబాలకి, సంఘాలకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినారు. కాబట్టి మరి ఈ యొక్క కూడికి ఇంతవరకు ఎంతగానో ప్రభు సహాయపడుతూ వచ్చినారు. తదుపరి మరలా 3 గంటలకు మరలా ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. మన మధ్య దైవజనులు ఉన్నారు, అన్నగారు ఎలీష్ అన్నగారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావాల్సిందిగా ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. అదే రీతిగా మరలా 2వ సెక్షన్ కూడిక అయిన తర్వాత ఫుల్ టైం గాడ్ సర్వెంట్లు అందరూ కూడా మరి తప్పకుండా మరి ప్రసాద్ మావయ్య గారిని కలిసి వెళ్ళవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. చివరి ఘట్టానికి మనం రాగలిగినాము. ప్రభు యొక్క కనికరం బట్టి, ప్రభు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి, ప్రభు ఇచ్చినటువంటి భారమును బట్టి ఈ రీతిగా మరి మీతో దేవుడు నా యొక్క ఆత్మీయమైనటువంటి సహవాసములో, ఆత్మీయమైనటువంటి పానంలో ప్రభు నా పట్ల ఆయన చేసినటువంటి మరి ఆత్మీయమైనటువంటి మేలులు, అలానే మరి భూ సంబంధమైనటువంటి మేలులు, ఎన్నో లెక్కకు మించినటువంటి కార్యాలు ప్రభు నా పక్షంగా ప్రభు చేస్తూ వచ్చినారు. పర్టికులర్గా ఎవరికి నేను మరి చెప్పాలని చెప్పించాలని అనుకుంటూ వచ్చాను. అది ప్రభు యొక్క చిత్తం కాలేదు. ఎందుకంటే బొండాడులో యాన్బిల్స్ నేను పంచాను సేవకులకి, బాధ్యత సహోదరులకి. తిరిగి గ్రూప్లో కూడా నేను అప్లోడ్ చేశాను. 3వది వ్యక్తిగతంగా మరి కాంటాక్ట్ చేయాలని నేను నవీన్కి నేను పాస్ చేసిన తర్వాత నవీన్కి ఉన్నటువంటి బిజీ బట్టి మీకు వ్యక్తిగతంగా ఫోను చేయలేకపోయినాడు. అమెటుకు రాత్రి 11 గంటలకు అడిగినాడు, మరి సేవకులందరికీ నీవు చెప్పినావంటే మావయ్య గారు బిజీ ఉన్న కారణం బట్టి చెప్పలేకపోయాను, చెప్పమంటావంటే చెప్పమంటారా అని అడిగాడు. ఇంటిలే బాగోలేదు, బాగుండదు, ప్రభు యొక్క చిత్తం కాదేమోలే, అట్లే మనం 2 రకాలుగా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి ఆ రకంగా మేము మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు కొద్దిమంది రాగలిగినారు. ఎంతో సంతోషము. ఈ పరిచర్య గాస్పల్ మీద ఇక్కడ జెరూసలేం మినిస్ట్రీ ప్రారంభించి మరి ఇదే రోజుని 4 సేవకులతో ప్రారంభించబడినటువంటి పరిచర్య అది 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో ప్రభు అడుగు పెడతా ఉంటూ ఉన్నాడు. మరి కూడిన తర్వాత మరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క నామంలో మరి వాక్యంలో నేను లోకసువార్త నేను చదువుతున్నప్పుడు ఒక సుంకరి యేసుక్రీస్తు ప్రభు వారికి గొప్ప బిందు చేశాడని నేను చదివాను అనమాట. డైలీ పోర్షన్లో ఏంటంటే ఏ పోర్షన్ అనమాట అది డైలీ పోర్షన్లో లోకసువార్త నేను డైలీ పోర్షన్ అంటే నైట్ డైలీ పోర్షన్ కొత్త నిబంధన, ఉదయకాలం ఏమో డైలీ పోర్షన్ పాత నిబంధన. ఉదయకాలం అక్కడ నైట్ డైలీ పోర్షన్ చదువుతూ ఉంటుండగా లోకసువార్త చదువుతూ ఉంటుండగా రిఫరెన్స్ అవసరం లేదు. ఒక సుంకరి యేసుక్రీస్తును ప్రభువును పిలుచుకున్నాడు. ఒక విందు చేయాలని ఆ సుందరి భావించినాడు.
అక్కడ ఆయన గురించి రాయబడింది ఏంటన్నమాట, గొప్ప విందు చేశాడు అన్నమాట. ఏ విందు అన్నమాట? అలాగే నేను కూడా మీకు గొప్ప విందు చేసి సిద్ధపరిచాను. చక్కగా భోజనం చేసి తిరిగి 3 గంటలకి ఇదే స్థలంలో మనము చేరువస్తాము. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ఈ కార్యక్రమాలు మరి జరుగుతూ ఉంటున్నాయి. అలాగే ప్రాముఖ్యంగా చివరి ప్రార్థన ఆశీర్వాదము సామియార్ గారికి ఇవ్వాలని ప్రభు నాతో స్థానిక సేవకుడు, మా పేదేవులో స్థానిక సేవకుడు సామియార్ గారు అన్నమాట. ఎందుకంటే సామియాలు అని నేను ఏకవచనం ఎందుకు మాట్లాడుతూ ఉంటే మేమిద్దరం కూడా కలిసి చదువుకున్నాము అన్నమాట, కలిసి పడుకున్నాము, కలిసి తిన్నాము. సామియాలు నేను పిలుస్తాను అన్నమాట. అది ఆయనకు మాకు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసం తప్ప నిర్లక్ష్యంగా మాట్లాడటం అనేటువంటిది ఎంత మాత్రం కూడా కాదన్నమాట. నేను జ్ఞాపకం చేసుకునేది ఏంటన్నమాట, వారమారు పాలకొలకి 6 కిలోమీటర్ల దూరం, 6 కిలోమీటర్ల అంటే దూరం అన్నమాట మా చిన్న గ్రామము. ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే అక్కడి నుండి బేదేలికి ఒక సండే స్కూలు ప్రాయం నుండి బేదేలికి నేను నడిపించబడినటువంటి వ్యక్తిని. ఎంతో కష్టంతో అభ్యర్థులకి నేను రావడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు, ట్రాన్స్పోర్ట్ సందర్భంలో కానీ కొన్ని సందర్భాల్లో సైకిల్ లేకపోయినా కూడా నడిచి వచ్చినటువంటి వ్యక్తిని. ఆ వ్యక్తి మరి నేను ఆ వ్యక్తిని ప్రభు నాకు దొరికినాడు. నడిచి వచ్చినటువంటి దినాలు ఉన్నాయి. ఆరాధనకి వాలమూరు నుండి బేదేలికి నడిచి వచ్చినటువంటి దినాలు ఉన్నాయి. సైకిల్ మీద వచ్చినటువంటి దినాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఏం చేసేవారంటే మా నాన్నగారు, మా వీళ్ళంతా కూడా మా తమ్ముడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరు సైకిల్ 2 సైకిళ్ళు ఉండేవి. ఆ 2 సైకిల్ వేసుకెళ్ళిపోయేవారు అన్నమాట చర్చికే. అయ్యో ప్రసాద్ ఎలా వస్తాడో ఏంటి అని ఆలోచన లేదు. అయితే నేను గమనించింది, చిన్నప్పటి నుండి కూడా చదువు మీద కానీ పెద్దగా లేదు, కానీ చిన్నప్పటి నుండి కూడా నాకు ఒక బలమైనటువంటి వాంఛ భూమి మీద స్థిరంగా నిలబడగలిగేటువంటి పని నేను చెయ్యాలి అని కోరిక ఉండేది అన్నమాట. చిన్నప్పటి నుండి నేను పని చేశానంటే ఆ పని నిలవబడేటువంటి ఆ పని నేను చెయ్యాలి. ఏంటి ఆ పని నేను అనుకున్నప్పుడు ప్రభు యొక్క పని. మరి దేవుని యొక్క దోషం చెప్తూ ఉన్నాడు. దావీదు రాస్తాడు, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు, అది నా గోల్. ఉదయం లేచిన తర్వాత సాయంకాలం పడుకున్న వరకు కూడా దేవుని యొక్క పని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క వాక్యాన్ని విత్తాలి అనేటువంటి కోరిక తప్ప మరొక కోరిక నాకు ఏమీ. ప్రభు దగ్గర ఒకటి అడిగాను, నేను చదువు నిర్లక్ష్యంగా నేను చదువుకున్న కారణం బట్టి చాలా తక్కువ చదువుకున్నాను. ప్రభు దగ్గర ఒక మనవి ఏం చేశానన్నమాట, నేను చేసినటువంటి మనవి ఏంటన్నమాట, ప్రభు నేను చాలా తక్కువ చదువుకున్నాను కాబట్టి పెద్ద ఉద్యోగం నేను కోరుకోవటం అనేటువంటిది భావి కాదు. కాబట్టి ఎంత చిన్న ఉద్యోగం ఇచ్చినా కూడా నా కుటుంబాన్ని పోషించుకుంటూ నీ కొరకు నేను ఈ పని చేస్తాను ప్రభు అని ప్రభు దగ్గర మనం చేస్తాం. బేదేల్లో పెంచబడ్డ ఆత్మీయమైనటువంటి ఎన్నో పోరాటాలు
ఇంట్లో కుటుంబీకులతో పోరాటం, సహోదరుల మధ్య పోరాటం, నిరాకరించబడినటువంటి పరిస్థితి, లెక్కలేనటువంటి పరిస్థితి. సంఘంలో కూడా ఎన్నో పోరాటాలు గుండా ప్రభు నన్ను నడిపించినాడు. శాంతకుమార్ చెప్తుంది, మనం ఎవరినో కూడా చూడటానికి వీలు లేదు, ప్రభు చూడాలి. శాంతకుమారి ఆత్మీయంగా నన్ను చెక్కింది, నా విశ్వాసాన్ని బలపరిచింది. ఆ కారణం బట్టి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అంతస్తులోనికి ప్రభు తీసుకుని వచ్చినాను. ఈరోజు చెప్తూ ఉన్నాను, ఆత్మీయంగా ఎంతో తమ్ముడు చెప్పినాడు ఎలీషా గారు, నిండినటువంటి కొండ ఏంటమ్మా, నిండినట్టు కొండ. అట్లా ప్రభు నన్ను సిద్ధపరిచినాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, చిన్నుద్యోగం ఈ ప్రభు నీ తర్వాత నా కుటుంబాన్ని పోషించుకుంటూ, ఎంత చిన్న ఉద్యోగం ఇచ్చినా కూడా నా కుటుంబాన్ని పోషించుకుంటూ నీ సేవ నేను చేస్తాను. ఎందుకంటే నీవు నా కొరకు నీ ప్రాణాలు అర్పించావు, నాకు నీ రక్షణ ఇచ్చినావు, నా కొరకు నీ యొక్క ప్రాణం ఇచ్చినావు. కాబట్టి నేను నీ కొరకు ఒక మోడలు నేను చూపించాలి. నా సాక్ష్యము ద్వారా నేను నిన్ను చూపిస్తాను. నాలో నుండి దాన్ని తీర్మానం చేసుకుంటూ వచ్చాను. అదే రీతిగా పాలకుల్లోనే బేతేల్లో మేము విశ్వాసాలకు కొనసాగించబడుతున్నటువంటి సందర్భంలో 1993 ఫిబ్రవరి 2వ తారీఖున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చిన్న జూనియర్ లైన్ మెయిన్గా ప్రభు ఉద్యోగం ఇచ్చినాడు. ఆనాటి నుండి కూడా విశ్వాసంలో అనుదిన విధి నిర్వహణలో చేసుకుంటూ సంఘ పరిచర్యలో, సంఘ కూడికలో ప్రతి కూడిక కూడా మేము పాలు పొందేటువంటి వారమే, మిస్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. అటువంటి సందర్భంలో దేవుడు కాపాడుతూ 30 సంవత్సరాల సర్వీసులో ఏ నెలలో కూడా నా జీతం ఆగలేదు. 30 సంవత్సరాల సర్వీసులో ఒక మెడికల్ లీవ్ కానీ, ఒక ఎన్ లీవ్ కానీ ఏది కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు. 30 సంవత్సరాల సర్వీసులో లాస్ట్గా నేను గమనించినప్పుడు లైన్ ఇన్స్పెక్టర్గా నేను రిటైర్ అవ్వడం జరిగింది. కాబట్టి నేను రిటైర్ అయిపోయినే ఫుల్ టైం గాడ్ సర్వెంట్గా పెద్దన్న ద్వారా ప్రత్యక్షంగా సంఘం ఎదుట, ఆయన ఎదుట, దేవుని ఎదుట అన్నయ్య గారు నా కొరకు ప్రార్థన చేసిన. మా పెద్దన్న అడిగినాడు, నువ్వేం చేస్తావు ఇప్పుడు, రిటైర్ అయినావు కదా, నువ్వేం చేస్తావు ప్రసాద్ అడిగాడు అనమాట. నేను దేవుని యొక్క సేవ చేస్తా, నా పని ఇంకా పూర్తి కాలేదు, ప్రభు యొక్క పని నేను పూర్తి చేయాలి, నా కొరకు ప్రార్థన చేయండి అనేటప్పుడు మా పెద్దన్న ఆశ్చర్యపోయినాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటన్నమాట, అపోస్తుల కార్యములు 9 ఆ వాక్యాన్ని చదువుకుని మన మధ్యలో ఉన్నటువంటి సామ్యూలు చివరి ప్రార్థన ఆశీర్వాదము మనం తీసుకుని కూడికి మనం ముగించుకుందాం. అలాగనే భోజనం దగ్గర మరి మన మధ్యలో మరి ఉన్నటువంటి ఎవరన్నమాట భోజన సహవాసం దగ్గర మరి ప్రార్థన చేసేటువంటి మన మధ్యలో ఉన్నటువంటి ఆచాంట నుండి వచ్చినటువంటి నోవా గారు ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా భోజన సహవాసం మనం కలిగి ఉంటాం. చదవండి అమ్మా.
అన్నయ్య గారు, మా పెద్ద అన్నయ్య గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, రిటైర్మెంట్ రోజునే నేను సమర్పించుకున్న రోజున ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటన్నమాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదవండి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఎంతో ఆనందం వేసింది. ఏమంటే ఈ ఆ వాగ్దానం సామాన్యమైనటువంటిదా? ప్రభు మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. నాకు ఎవరి మీద కూడా శత్రుత్వం కానీ, ఎందుకంటే ఎవరి మీద నాకు లేదు. ఎవరైనా నన్ను కలవచ్చు, ఎవరైనా ఆత్మీయ సహవాసం నాతో కలవచ్చు, అభ్యంతరం లేదు. ప్రభు ఇచ్చిన దర్శనం ఏంటన్నమాట, దేవుని యొక్క పని పుణ్యం పూర్తి చేయాలి, సంఘాలు స్థాపించబడాలి, సంఘాలు ఉద్యమపడాలి అనేటువంటి దర్శనం ప్రభు నాకు ఇచ్చినాడు. ఎంత ఆనందమైంది, ఎంతో ఆనందం వేసింది. మేము ఒక మాట చెప్తాను చివరిగా. భక్సింగ్ గారు మా ఇంటికి వచ్చిన 75లో మా పెద్దన్న సేవకు సంపూర్ణ ఫుల్ టైం గాడ్ సర్వెంట్ ఫుల్ టైంకి సమర్పించుకున్నప్పుడు 73లో దేవుని సేవకి ఫుల్ టైంకి సమర్పించుకున్నాడు. మా పెద్దన్నయ్య గారు 75లో భక్సింగ్ గారిని మా ఇంటికి తీసుకుని వచ్చినాడు. ఆ రోజు ప్రభు నాలో బీజము, ఎంతో ఆనందము, ఎంతో ధన్యత. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ పరిచర్య ద్వారా అనేక సంఘాలకి, అనేక దేవునికి బిడ్డలైనటువంటి వారికి దీవెన తీసుకుని రాగలిగేటువంటి పరిచర్యగా ఉండేలాగా మీరందరూ కూడా ప్రార్థించండి, పాలు పొందండి. అలాగనే ఇక్కడ మన మధ్యలో నెక్స్ట్ మంత్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ మంత్ జూలై 5వ తారీఖున ఈ మినిస్ట్రీ మరి జెరూసలేం మినిస్ట్రీ జూలై 5వ తారీఖున బాబ్జీ కోరాడు. అది కూడా ఆయన కూడా నాకు సమకాలికుడే. బాబ్జీ తమ్ముడు పెట్టుకో, నేను చేస్తాను, ఎంతమంది సేవ పిలుచుకో, నేను భరిస్తాను. అన్లిమిటెడ్ అన్నమాట. దేవుని యొక్క సంఘాలు, సేవకులు ప్రోత్సహించబడాలి, సంఘాలు ఉద్యమపడాలి. ఎవరైతే మారు మనసు పొందలేదో వారందరూ కూడా మారు మనసు పొంది దేవుని యొక్క సంఘంలో కట్టబడాలి. ఆ పత్రిక కూడా మీకు ఇవ్వబడుతుంది. బాబ్జీ తమ్ముడు ఇస్తాడు, తీసుకోండి. చక్కగా భేదాభిప్రాయం లేకుండా ఈ పరిచర్యలో పాలు పొందండి. దేవుని యొక్క దీవెనకు మీరు పాత్రలు అవ్వండి. ప్రభు యొక్క సాక్ష్యమును ప్రభు దీవించి ఘనపరచబడలాగిన ప్రభు దీవించి దేవుని యొక్క దీవెనకి మనము సమర్పించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.